ప్రస్తుత ప్రభుత్వం 24 గంటల కరెంటు పాలసీ మేము కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ ఫెయిలియర్ లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. వ్యవసాయానికి కానీ వ్యాపారానికి కానీ ఇండ్లకి కానీ. దానికి అదనంగా మేము ఇండ్లకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానీకానికి తయారు చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, కరెంటు పోవడం లేదు రాష్ట్రంలో ఒక్క నిమిషం అని కూడా మాట్లాడినారు. ఈయన స్వయాన రేవంత్ రెడ్డి గారు కేశవరావు గారికి కండువా కప్పడం పాపం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రైతుల కష్టాలు పట్టవు, రాజకీయ చేరికల్లో బిజీగా ఉన్నారు. ఇవాళ ఎక్కే గడప దిగే గడప అన్నట్టు రాష్ట్రంలో ఎవరు పార్టీలో చేరతారంటే పాపం ముఖ్యమంత్రి బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు. వాళ్ళ ఇళ్లలోకి పోయి మరీ కండువాలు కప్పుతా ఉన్నారు. ఆయన కేశవరావు గారి ఇంటికి పోగానే అక్కడ కరెంటు పోయింది. ఇది నేను చెప్పడం కాదు, రాష్ట్రం అంతా చూసింది, టీవీలో కూడా వార్త వచ్చింది. కాబట్టి కరెంటు పోతున్నదా ఉంటున్నదా, కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లుండే, కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చినాక నీళ్ళు ఎట్లుంది, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత బుకాయించినా ఎన్ని చెప్పినా వాస్తవాలు వాస్తవాలుగా. ప్రెసెంట్ వాటర్ అవైలబిలిటీ ఇన్ శ్రీపాద్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ 7 TMC. ఇంకా చాలా విచిత్రమైన విషయాలు మాట్లాడిండు. హైదరాబాద్ కి వాళ్ళట కృష్ణా గోదావరి జలాలు తీసుకొచ్చినట. ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడడం తగదు. కృష్ణా నుంచి గోదావరి నుంచి హైదరాబాద్ కి నదీ జలాల ప్రాజెక్టులు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మంజూరు చేసి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఎంతున్నాయి నీళ్లు? శ్రీపాద్ సాగర్ ఎల్లంపల్లిలో 7 TMCలు ఉన్నాయి. గత సంవత్సరం ఇదే రోజు ఎన్నున్నాయి? 12.5 TMC ఉన్నాయి. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సరే, కొంత డెఫిసిట్ వల్ల కొంత ప్రాబ్లం అవుతుంది. మరి అది ఈ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కలిసి ఇది ప్రజలకి మరి తక్కువ ఇబ్బంది కలిగే విధంగా ఉన్న పరిస్థితుల్లో ముందుకు పోతున్న విషయం మనం చేస్తూ కొన్ని ఫిగర్స్ మళ్ళా మీకు రీడౌట్ చేస్తా. నాగార్జున సాగర్ లో ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 135 TMC ఉన్నాయి. పోయిన సంవత్సరం 167 TMCలు ఉండే. అదేవిధంగా SRSPలో ఇప్పుడు 13 TMCలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఈ టైంలో 28 TMCలు ఉన్నాయి. అదేవిధంగా మిడ్ మానేర్లో ఇప్పుడు 7 TMCలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే టైంకి 20 TMCలు ఉన్నాయి. లోవర్ మానేర్లో ఇప్పుడు 5 TMCలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే రోజుకి 12 TMCలు ఉన్నాయి. మీకు చాలా స్పష్టంగా మరి ఇరిగేషన్లో కానీ పవర్లో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులకి ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నాము. ఇటువంటి రూమర్స్, ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ ఎవరు నమ్మొద్దు. తమ అధికారం పోవడమే కాదు, చాలా విచిత్రంగా నిన్న కేసీఆర్ గారు పోలీసు వాళ్ళకి అంటున్నాడు, పోలీసు వాళ్ళు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటున్నాడు. అసలు పోలీస్ శాఖని ఎక్కువ మిస్యూజ్ చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్, ఇక రకరకాల మరి వాళ్ళ డబ్బులు వాళ్ళ పోలీస్ వ్యాన్లు తీసుకుపోవడం ఎక్కువ ఉపయోగించింది కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఇంకెవరు ఉపయోగించారు. ఆయన పోలీసు వాళ్ళకి చెప్తున్నాడు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటున్నాడు ఆయన. మరి ప్రభుత్వం కోల్పోయి ఒక నిస్పృహలో, ఒక ఫ్రస్ట్రేషన్లో, ఒక డిప్రెషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన అబద్దాలని ఖండిస్తున్నాము. ఇంత దిగజారుడు అండి. 100 రోజుల్లో 205 మంది సూసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ గారు ఇటువంటి అబద్దాలు మాట్లాడడం తగదిది. ప్రజా జీవితంలో కొన్ని విలువలు ఉండాలి. ఇట్స్ ఎ కంప్లీట్ లై. 100 రోజుల్లో 200 మంది సూసైడ్, కంప్లీట్ లై. మరి మీరు పవర్ విషయం మాట్లాడడం, మీరు ఏం చేయలేదు. పవర్లో మీరు ఇరిగేషన్ సర్వనాశనం చేసినారు. మీరు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. మీరు 10 ఏళ్ల పాటు దోపిడీ చేసినారు. రాష్ట్ర ప్రజలు ఒక స్వీపింగ్ మ్యాండేట్ మీకు వ్యతిరేకించారు. మరి మీరు హుందా ఉండి మీరు ఇటువంటి
తప్పుడు ఆరోపణలు మానుకోవాలి, ప్రజలందరూ గమనిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అసలు కరువు వచ్చింది వాళ్ళ టైంలోనే. దాన్ని మేము ఎట్లా బెస్ట్ హ్యాండిల్ చేయాలో చేస్తున్నాం. రైతులకి ప్రజలందరికీ మేలు చేసే విధంగా పోతాం. కరెంటు 24 గంటలు కరెంటు ఆ పాలసీకి మేము కట్టుబడి ఉండి చాలా సమర్థవంతంగా, ఆయనే అన్నాడు గత ప్రభుత్వానికంటే ఇప్పుడు పవర్ డిమాండ్ పెరిగిందని. నిన్న ఆయనే అన్నాడు ప్రెస్ మీట్ లో, ఎంత పవర్ డిమాండ్ పెరిగినా 24 గంటల కరెంట్ ఇవ్వడానికి మరి ఉన్న వాటర్ తో ఎంత మాక్సిమం క్రాప్ సేవ్ చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అరే ఆరోపణ చేసినా ఆయన చెప్పాలి కదా, ఇది అబద్దాలని నేను చెప్తున్నా కదా. ఇది అబద్దాలు ఉంటున్నా, రైతు ఆత్మహత్య జరగలేదు అంటున్నా నేను. ఎవరు చేయడం లేదు, మీరు ఎట్లా అంటున్నారు? అసలు మీకు ఒకటి పవరు, డ్రింకింగ్ వాటర్ సమర్థవంతంగా మరి ఇప్పుడు సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ ఎక్కడ జరిగిందో దాన్ని అసెస్మెంట్ చేసుకుని మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. తప్పనిసరిగా చేస్తాము. ఓకే, చూడండి, ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. కొత్త పథకాలు ఇప్పుడు ప్రవేశపెట్టడానికి వీలు కాదని కేసీఆర్ గారు మీకు తెలియదా? ఇది ఇన్నేళ్లు నువ్వు అధికారంలో ఉన్నావు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టలేము. ఇది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయినాక కేబినెట్ తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఓకే ఓకే, మేము కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేము కూడా రిక్వెస్ట్ చేసినాము. ఒక తొందరగా మీరు ఒక ఇంటరీమ్ రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం మేము ఏ విధంగా ద వే ఫార్వర్డ్ మీరు చెప్పండి, దాని విధంగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, వాళ్ళు ఇన్ని అబద్దాలు చెప్పినరు, నేను పాయింట్ బై పాయింట్ దాన్ని ఖండించిన, దాన్ని హైలైట్ చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.